ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. రెండో విడతలో 613 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని మొత్తం 5 డివిజన్లలో రెండో దశలో జరిగేటువంటి ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. 14 జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు స్వీకరణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 23 మండలాల్లో 613 గ్రామ పంచాయతీలతో పాటు 5378 వార్డులకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నామినేషన్ స్వీకరణకు 3 నుంచి 5 గ్రామ పంచాయతీలు ఉండే విధంగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. క్లస్టర్ కేంద్రాలలో నామినేషన్లు స్వీకరించే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ డివిజన్ పూర్తిగా ఈ రెండో విడత ఎన్నికల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. మరొక వైపు ఇటు సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లాకు సంబంధించి 2 కోదాడ సబ్ డివిజన్ సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. మరొక వైపు ఇటు యాదాద్రి జిల్లాలో భువనగిరి సబ్ డివిజన్తో పాటు చౌటుపల్ సబ్ డివిజన్లో కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొక వైపు ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే బరిలోకి దిగాలనుకుంటున్నారో దానికి సంబంధించి నామినేషన్ల కంటే ముందే సర్పంచ్ స్థానం వేలం వేయడం కావచ్చు, బలవంతంగా ఏకగ్రీవం చేసే ప్రక్రియలు జరుగుతాయి. కాబట్టి అధికారులు గ్రామ పంచాయతీలో నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మొదటి విడతలో పలు చోట్ల వేలం పాటలు వేసే యత్నం జరగడం ఆ తర్వాత ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు కూడా జరిగిన సందర్భంలోనే అధికారులు జోక్యం చేసుకున్నారు. అటువంటిని నివారించే ప్రయత్నం కూడా చేశారు. అది రెండో విడతలో కూడా చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా గ్రామాల్లో నిఘా కొనసాగుతున్న పరిస్థితి. 3వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 3వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఎవరైతే ఎన్నికల బరిలో మొదటి విడతలో ఎవరైతే బరిలో ఉంటారో వాళ్ళ అభ్యర్థుల జాబితాను కూడా క్లస్టర్ కేంద్రాల్లో డిస్ప్లే చేస్తారు. ముఖ్యంగా మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే రక్తి కట్టిస్తాయి అటువంటి పరిస్థితులే చాలా చోట్ల నెలకొన్న పరిస్థితి ఉంది. తమ బలపరిచిన అభ్యర్థి గెలవాలని అధికార పార్టీ గెలిచి నిలబడాలని ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. చాలా చోట్ల పార్టీలకు అతీతంగా గ్రామస్తులు తాము బలపరిచిన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కొంతమంది గ్రామాభివృద్ధి కోసం తాము కొంత నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆఫర్లు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపు ఎల్లుండి నామినేషన్లు ప్రశాంతంగా సజావుగా జరిగే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయవాడ.